ఏమిటత్తయ్య పిలిచారు? అవునమ్మా, ఆ మాయదారి కృష్ణుడు వచ్చి మా చెల్లెలన్నీ తీసుకెళ్ళాడు. అయ్యో అత్తయ్య, చల్లన్నీ పోయాయా? చల్లా పోయింది, కుండా పోయింది. అయితే ఇప్పుడు ఏం చేయాలత్తయ్య? ఏమీ లేదమ్మా, ఆ ఆనంద గోపాలు పిండుకొని ఆ రేపల వాడకు వెళ్ళి అమ్ముకొని వద్దామా? సరే అత్తయ్య. అమ్మాయి మీనాక్షి, ఇలా రావమ్మా. అవునమ్మా, ఆ మాయదారి కృష్ణుడు వచ్చి మా చెల్లెలన్నీ తీసుకెళ్ళాడు. చల్లా పోయింది, కుండా పోయింది. ఏమీ లేదమ్మా, ఆ ఆనంద గోపాలు పిండుకొని ఆ రెబ్బల వాడకు వెళ్ళి అమ్ముకొని వద్దామా? అవునమ్మా, ఆ మాయదారి కృష్ణుడు వచ్చి మన చెల్లెలన్నీ తీసుకెళ్ళాడు. అయ్యో అత్తయ్య, చెల్లెలన్నీ పోయాయా? చల్లా పోయింది, కుండా పోయింది. అయితే ఏం చేయాలి అత్తయ్య? ఏమీ లేదమ్మా, ఆ ఆనంద గోపాలు పిండుకొని ఆ రేపల వాడకు వెళ్ళి అమ్ముకొని వద్దామా? అలాగే అత్తయ్య. అమ్మాయి మధుర మీనాక్షి, ఇలా రావమ్మా. పిలిచారా? అవునమ్మా, ఆ మాయదారి కృష్ణుడు వచ్చి మా చెల్లెలన్నీ తీసుకెళ్ళాడు. అత్తయ్య, చెల్లెలన్నీ పోయాయా? చల్లా పోయింది, కుండా పోయింది. అయితే ఏం చెయ్యాలి అత్తయ్య? ఏమీ లేదమ్మా, ఆ ఆనంద గోపాలు పిండుకొని ఆ రేపల్లె వాడకు వెళ్ళి అమ్ముకొని వద్దామా? అలాగే అత్తయ్య. అమ్మాయి కమల, ఇలా రావమ్మా. ఏమిటత్తయ్య, పిలిచారా? అవునమ్మా, ఆ మాయదారి కృష్ణుడు. ఏమీ లేదమ్మా, ఆ మాయదారి సచ్చినోడు వచ్చి మా చెల్లెలన్నీ తీసుకెళ్ళాడు. అయ్యో అత్తయ్య, చెల్లెలన్నీ పోయాయా? చల్లా పోయింది, కుండా పోయింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి అత్తయ్య? ఏమీ లేదమ్మా, ఆ ఆనంద గోపాలు పిండుకొని ఆ రేపల్లె వాడకు వెళ్ళి అమ్ముకొని వద్దామా? అలాగే అత్తయ్య. అమ్మాయి గయ్యాలి, ఇలా రావమ్మా. మీ అమ్మ గయాలి, మీ పెద్దమ్మ గయాలి, మీ చిన్నమ్మ గయాలి, చూసేవాళ్ళు గయాలి, చుట్టుపక్కల గయాలి, నువ్వు గయాలి. పాపా, ఏమిటే ముద్దు కొడుస్తావు? నీదేమిటే? నాది ఏమీ లేదమ్మా, ఆ దొంగ సచ్చినోడు వచ్చి మన చెల్లెలన్నీ తీసుకెళ్ళాడు. అయ్యో అత్తయ్య, చలలన్నీ పోయాయా? చల్లా పోయింది, కుండా పోయింది. అయితే ఇప్పుడు ఏమి చేయాలి అత్తయ్య? ఏమీ లేదమ్మా, ఆ ఆనంద గోపాలు పిండుకొని రేపల్లె వాడకు వెళ్ళి అమ్ముకొని వద్దామా? అదా ఇది. అదేనమ్మా.
అక్కయ్య నువ్వేమి చీర కట్టదవమ్మా? నా చీర పేరు చెప్తాను వినమ్మా. అక్కయ్య మీరేమి చీర కట్టదరమ్మా? చీర పేరు చెబుదమ్మా. అక్కయ్య నువ్వేమి చీర కట్టదవమ్మా? అమ్మా, నా చీర పేరు చెప్పాలంటే నాకు తగని సిగ్గే. ఏమిటే మా అందరికీ లేవా అలాంటి చీరలు? అమ్మా, ఇక్కడ చాలా మంది మగవాళ్ళు ఉన్నారు కదవే. చీర పేరు చెప్పడానికి మగవాళ్ళు ఉండడానికి ఏమిటమ్మా? అమ్మా, నాకు తగని సిగ్గే. ఏమిటే అంత తగని సిగ్గు చీర? అమ్మా, ఎన్ని చెప్పినా వినలేదు కాబట్టి చెప్తా విను. అమ్మా, అమ్మా, నీ పెనుమిడి తెచ్చాడో తేలేదో కానీ నీ పెనిమిటి తెచ్చాడో తేలేదో కానీ అవ్వా, నా పెనుమిడి దానికి నీ పెనుమిడి తెచ్చింది ఏమిటమ్మా? నా పెనిమిటి తేనిది నీ పెనిమిటి తెచ్చినది ఏమిటమ్మా? అదే కదా ఈ చీర. పెళ్ళినాడు నా పెనుమిడి తెచ్చిన అక్కయ్యలారా, చీరల పేరు చెప్పుకోవడమే చాలా పొద్దుపోయినది. నువ్వు ఏ ఊరు వెళ్ళి చెల్లెలు అమ్మేదవమ్మా? నీవు ఏ ఊరు వెళ్ళి చెల్లెలు అమ్మేదవమ్మా? ఆలగడ్డ. నీవు ఏ ఊరు వెళ్ళి చెల్లెలు అమ్మేదవమ్మా? నంద్యాల. నీవు ఏ ఊరు వెళ్ళి చెల్లెలు అమ్మేదవమ్మా? భాగ్యనగర్. నీవు ఏ ఊరు వెళ్ళి చెల్లెలు అమ్మేదవమ్మా? దొంగిపాడు. నువ్వు ఏ ఊరు వెళ్ళి చెల్లెలు అమ్మేదవమ్మా?
నువ్వు ఏ ఊరు వెళ్ళి చెల్లెలు అమ్మేదవమ్మా? నువ్వు ఏ ఊరు వెళ్ళి చెల్లెలు అమ్మేదవమ్మా? నువ్వు ఏ ఊరు వెళ్ళి చెల్లెలు అమ్మేదవమ్మా? రామచంద్ర. నువ్వు ఏ ఊరు వెళ్ళి చెల్లెలు అమ్మేదవమ్మా? అందుకు. నువ్వు ఏ ఊరు వెళ్ళి చెల్లెలు అమ్మేదవమ్మా? కడప. అమ్మా నువ్వు ఏ ఊరు వెళ్ళి చెల్లెలు అమ్మేదవమ్మా? అక్కయ్య నేను లండన్ పోయి లటక్కుని వస్తా. అక్కయ్యలారా, మరి ఏ జామైనా మరి ఎంత పొద్దు పోయినా మరి ఎంత పొద్దు పోయినా అందరం ఇక్కడే కలుసుకొని అందరం ఇక్కడే కలుసుకొని మన అత్తగారి ఇళ్ళకు మనం వెళ్ళాలి. మన అత్తగారి ఇళ్ళకు మనం వెళ్ళాలి. అమ్మా పెద్దదాని కనుక పెద్దదాని కనుక నీవు చెప్పినట్టే నీవు చెప్పినట్టే అలాగే అలాగే. సరే. నీ దగ్గర ఆనంద గోపాలు ఉన్నాయా అయిపోయినాయి? అమ్మా నీ దగ్గర ఆనంద గోపాలు ఉన్నాయా అయిపోయినాయా? అమ్మా నీ దగ్గర ఆనంద గోపాలు ఉన్నాయా అయిపోయినాయా? అమ్మా మీ దగ్గర ఆనంద గోపాలు ఉన్నాయా అయిపోయినాయా? అమ్మా మీ దగ్గర ఆనంద గోపాలు ఉన్నాయా అయిపోయినాయా? అమ్మా నీ దగ్గర ఆనంద గోపాలు ఉన్నాయా అయిపోయినాయా? అమ్మా నీ దగ్గర ఆనంద గోపాలు ఉన్నాయా అయిపోయినాయా? అమ్మా అసలు వాడు అమ్మనిస్తే కదా. వాడమ్మ నీకెందుకు ఇస్తాడే? వాడమ్మ నీకెందుకు ఇస్తాడే? అలా కాదే. ఏ గోపికల్లారా, ఎవరు మీరు? కృష్ణ, మేము చెల్లెలమ్ముకునే గొల్లవారిమయ్యా. ఈ రేపల్ల వాడలో చల్లరమ్మాలంటే దాని సుఖం చెల్లించి తర్వాత అమ్ముకోవాలి. కృష్ణ ఈ బజారు కాకపోతే పై బజారుకి వెళ్ళి అమ్ముతాం. ఈ బజారు కాకుంటే పై బజార్కి వెళ్ళి అమ్ముకుంటామయ్యా. ఈ రేపల్ల వాడలో వాడలో నాకు తెలియకుండా మాకు తెలియకుండా ఎక్కడ అమ్మలేవు.
కృష్ణ కృష్ణ నీతో మాకు ముందు వాదన ఏమిటి? నీతో మాకు మొండి వాదన ఏంటయ్యా? ఏం కావాలయ్యా? ఏమి కావాలయ్యా? పాలు కావాలా, పెరుగు కావాలా, ఎన్న కావాలా, జున్ను కావాలా? పాలు కావాలా, పెరుగు కావాలా, వెన్న కావాలా, జున్ను కావాలా? బామా బామ్మ అలాంటి మా ఇంట్లో చాలా ఉన్నవి. అలాంటి మా ఇంట్లో చాలా ఉన్నాయి. ఇంకేం కావాలి కృష్ణ? ఏం కావాలి కృష్ణ? బామా చిన్న ముద్దు కావాలి. బామ్మ నాకు చిన్న ముద్దు కావాలి. నాకు చిన్న ముద్దు కావాలి. చిచ్చి నీకేనా మీ నాన్న కూడా ఇలాంటి బుద్ధులు ఉన్నాయా? బామా ఏ బామ్మ మర్యాదగా మాట్లాడు. మర్యాద మాట్లాడు. నిద్రపోయే మానవంతో నీకేం పని? నిద్రపోయిన మానంతో నీకేం పని? ఎక్కడికి కృష్ణ కృష్ణ సరే అలాగనే సరే అలాగనే చల్లమ్మ కొని వచ్చేటప్పుడు చల్లలు అమ్ముకొని వచ్చేటప్పుడు నీవు అడిగినట్టు నువ్వు అడిగినట్టు అలాగే ఇచ్చేద్దాము. అలాగే పిచ్చేద్దామయ్యా. బామా బామ్మ అలా కుదరదు. అలా కుదరదు. అప్పుడే ఇక్కడే ఇచ్చే ఎక్కడికైనా వెళ్ళు. ఇక్కడే ఇచ్చేప్పుడనే కృష్ణ కృష్ణ ఏ కులమయ్యా మీది? ఏ కులమయ్యా మీది? బామా ఏ బామ్మ మర్యాద మాట్లాడు. హాయ్. మీరే కులము మాట్లాడే. భలే కృష్ణ కృష్ణ మరి ఇద్దరితో ఒకే కులం కాబట్టి మరి ఇద్దరిది ఒకటే కులం కాబట్టి మరి సర్దుకొని వెళ్దామయ్యా. మరి సర్దుకొని వెళ్దామయ్యా. బామా బామ్మ నేను అడిగింది పడిస్తే అలాగే సర్దుకుందాం. నేను అడిగింది ఒకటి ఇస్తే అలాగే సర్దుకున్నాను. కృష్ణ 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 ఛీ! 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 కులవాసే కులవేదమా,
ఈ మాయిదారుడు ఈ మాయదారుడు ఈ వయసులోనే ఈ వయసులోనే ఇన్ని పనులు చేశాడంటే ఇన్ని పనులు చేశాడంటే రేపు రేపు వచ్చే కాలంలో వచ్చే కాలంలో చాలా ఇబ్బంది అమ్మా. చాలా ఇబ్బంది అమ్మా. అమ్మా ఆ మాటలతో మనకేం పని? ఆ మాటలతో మనకేం పని? ఆ మాటలతో మనకేం పని అమ్మా? ఆ మాటలతో మనకేం పనమ్మా? మరి ఏం చేయాలమ్మా? మరి ఇంకేం చేయాలమ్మా? ఒక ఉపాయం ఆలోచించాలి ఏమిటేమిటమ్మా? అమ్మా. అమ్మ ఆ కృష్ణుడు వాళ్ళమ్మ యశోదమ్మ కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళి అతనిని 4 తన్నించి మన చల్లకుండలు మనం తెచ్చుకుందాం. అమ్మా మరి ఈ పొద్దుపోయిన రామన మరి ఈ పొద్దుపోయిన జామున ఎక్కడని ఏ బజారుని ఎదుగులాడాలి? ఎక్కడని ఏ బజారుని వెతుకులాడాలి? అమ్మ అత్తగారిళ్ళకి వెళ్ళి మనం తిండి తినే బదులు అత్తగారి ఇళ్ళకి మనం వెళ్ళి తిట్లు తినే బదులు నలుగురు 4 బజార్లకు వెళ్ళి 4 బజార్లకు వెళ్ళి ఎత్తుకుదాం, తెలుసుకుందాం పాండి.
ఎత్తుకొని రావాలా